రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ మిషన్ కమిషన్ ను చేపట్టింది. నో కమిషన్ నో పేమెంట్స్ అన్న రీతిలో నిర్లజ్జగా వ్యవహరిస్తోంది. ఎలాంటి చెల్లింపులు చేయాలన్నా 8% కమిషన్ ప్రభుత్వ పెద్దలకు ముట్ట చెప్పాల్సిందేనని హస్తం పార్టీ వర్గాలే చెబుతున్నాయి. ఎందుకంటే రాష్ట్ర సర్కారుకు హైకమాండ్ 2,000 కోట్ల రూపాయల టార్గెట్ పెట్టిందని వినికిడి. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ కు ఫండింగ్ సోర్స్ తెలంగాణేనట. ఇక ఖజానా ఖాళీగా ఉన్న ఢిల్లీకి నజరానా మాత్రం ఆగడం లేదంటున్నారు. పాపం ఎలాంటి కమిషన్లు ఇచ్చుకోలేని రిటైర్డ్ ఉద్యోగుల వేతలు చెప్పనలవి కావడం లేదు. కాంగ్రెస్ సర్కార్ రాష్ట్రంలో మిషన్ కమిషన్ ను డైరెక్ట్ గానే టేకప్ చేసినట్లుంది. పర్సంటేజ్ ఇస్తేనే పేమెంట్ అంటుంది. అదేమిటంటే నిర్లజ్జగా హైకమాండ్ ను కోట్ చేస్తోంది. హర్యానా, జమ్మూ కాశ్మీర్ ఇలా ఎన్నికలు ఏవైనా ఫండింగ్ సోర్స్ తెలంగాణనే అని నిస్సిగ్గుగా ప్రకటించుకుంటుంది. రాబోయే మహారాష్ట్ర ఎన్నికలకు కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర ప్రభుత్వం ముందు 2,000 కోట్ల టార్గెట్ పెట్టినట్లు సమాచారం. దీంతో కమిషన్ లేందే ఎలాంటి పేమెంట్లు జరగటం లేదని కాంగ్రెస్ క్యాడర్ లోనే టాక్ నడుస్తుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. ఓవైపు గడిచిన 6 నెలలుగా రిటైర్ అయిన ఉద్యోగులకు చెల్లించాల్సిన 2,000 కోట్ల విషయంలో ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. మరోవైపు ఓ బడా కంపెనీకి మాత్రం సుమారు 600 కోట్ల చెల్లింపులు ఒకే దఫా జరిపిందని సమాచారం. కాగా ఈ లావాదేవీ వెనుక అమ్యామ్యాల తతంగం ఉందనేది ఆరోపణ. ఖజానా ఖాళీగా ఉన్న ఢిల్లీకి మాత్రం నజరానాల పరంపర ఆగటం లేదని విమర్శలకు పరిశీలన. కాంగ్రెస్ హయాంలో ప్రభుత్వం తరపున ఏవైనా చెల్లింపులు జరగాలంటే మినిమం 8% కమిషన్ ముట్టజెప్పాలనేది అనఫీషియల్ రూల్. కాగా పార్టీ వర్గాల్లో మాత్రం ఇది ఓపెన్ సీక్రెట్. ఏ ఇద్దరు ప్రతినిధులు మాట్లాడుకున్నా కమిషన్ల ప్రస్తావనే. ఏం చేస్తాం మరి, ఢిల్లీ అధిష్టానానికి పంపాలి. ఎక్కడ ఎన్నికలు జరిగినా ఖర్చులకు సర్దాలి అన్న జస్టిఫికేషన్ కామన్ అయిపోయింది. రాబోయే మహారాష్ట్ర ఎన్నికలకు 2,000 కోట్లు అడ్జస్ట్ చేయాల్సిన బాధ్యతను ఏఐసీసీ పెద్దలు తెలంగాణపైనే మోపారట. దీంతో మంత్రులు, ముఖ్యమంత్రులు అందరూ బజాప్తా బహిరంగంగా చెప్పి మరీ కమిషన్లను దండుకుంటున్నారు. వచ్చిన 10 పైసల్లో 7 పైసలు ఢిల్లీ గద్దలకు, 3 పైసలు ఇక్కడి పెద్దల వాటాగా నిర్ణయమైనట్లు వినికిడి. ఈ నేపథ్యంలో మా వాళ్ల పేమెంట్స్ పెండింగ్ లో ఉన్నాయి. అవి విడుదల చేయిస్తే అడిగినంత పర్సంటేజ్ ఇస్తామంటూ ప్రభుత్వంలో కీలక బాధ్యతల్లో ఉన్న వాళ్లకు ఓపెన్ ఆఫర్స్ సైతం వస్తున్నాయని తెలుస్తోంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా వివిధ రకాల లావాదేవీల కోసం ప్రభుత్వం ఒక కార్యాచరణ అవలంబిస్తోంది. నెలలో మొదటి వారం జీతాల చెల్లింపులు, 2వ వారంలో అప్పులు, కేంద్ర పథకాల వాటా కేటాయింపులు, 3వ వారంలో సంక్షేమ ఇతర ప్రాధాన్య పథకాల కోసం మంజూరు, 4వ వారంలో కాంట్రాక్టర్లు ఇతర ప్రైవేటు పేమెంట్లు జరిపేలా షెడ్యూల్ ఫిక్స్ చేసుకుంది. ఇందుకు ఢిల్లీ కాంగ్రెస్ పెద్దల నుంచి అంగీకారాన్ని సైతం తీసుకున్నట్లు సమాచారం. ఈ కార్యాచరణలో అన్ని వర్గాల ప్రస్తావన ఉంది. కానీ రిటైర్డ్ ఉద్యోగుల ప్రస్తావన లేకపోవటం గమనార్హం. పదవి విరమణ వయో పరిమితిని 58 ఏళ్ల నుంచి 61 ఏళ్లకు పెంచిన తర్వాత 2024 ఏప్రిల్ నెల నుంచి ఇప్పటి వరకు దాదాపు 9,000 మంది ఉద్యోగులు పదవి విరమణ పొందారని ఆర్థిక శాఖ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. ఇలా రిటైర్ అయిన వీళ్లకు పీఎఫ్, గ్రాట్యుటీ, ఇతర సెటిల్మెంట్లు వెంటనే జరపాల్సి ఉంటుంది. ఈ మొత్తం సుమారు 2,000 కోట్లు. కానీ ఆ ప్రక్రియకు ఇప్పటి వరకు అతిగతి లేదు. పదవి విరమణ పొందిన ఉద్యోగుల చెల్లింపులు అసలు ప్రభుత్వ ప్రాధాన్యంలోనే లేని అంశంగా మారింది. దీంతో ఓ ఇల్లు కట్టుకుని శేష జీవితం ప్రశాంతంగా గడపాలనుకునే వాళ్ళు, పిల్లలను ఉన్నత చదువులు చదివించాలనుకునే వాళ్ళు, ఆడపిల్లల పెళ్లిళ్లు, ఇతరత్ర శుభకార్యాలు పెట్టుకున్న వాళ్ళు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉద్యోగ వర్గం నుంచి కమిషన్లు రాకపోవడమే ఈ నిర్లక్ష్యానికి కారణం అనేది ఆరోపణ. అందుకే ప్రభుత్వ పెద్దలు కనీసం వీళ్ల దిక్కు సైతం చూడటం లేదనేది అభియోగం. ఖజానా
ఖాళీ, పైసలు లేవనే కంగలి కథలు ఓవైపు వినిపిస్తూనే మరోవైపు ఓ బడా కంపెనీ మధ్యవర్తిత్వం ద్వారా తాజాగా ప్రభుత్వం ఒకే దఫాలో కాంట్రాక్టర్లకు 600 కోట్ల చెల్లింపులు జరిపినట్లు తెలుస్తుంది. నేరుగా ముఖ్యమంత్రి కలగజేసుకుని ఈ పేమెంట్లకు క్లియరెన్స్ ఇప్పించాడని సమాచారం. తద్వారా కమిషన్ల రూపంలో ఓ 48 కోట్లు చేతులు మారాయని వినికిడి. ఇలా కాంట్రాక్టర్లు అందరూ కలిసి ఒక బడా గుత్తేదారు దగ్గర రింగ్ అయి ప్రభుత్వ పెద్దలతో మిలాఖాతై కమిషన్ల దందా నడపడంపై ఉద్యోగులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. తమకు మహా అయితే ఓ 2000 కోట్లు కేటాయిస్తే కథ సుఖాంతమవుతుంది. కానీ పాలకులు కనీస కనికరం లేకుండా వ్యవహరిస్తున్నారని వాళ్ళు వాపోతున్నారు. ఓవైపు రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉన్నా ఢిల్లీకి మాత్రం నజరానా ఆగటం లేదని, అక్కడకు చేరాల్సిన రొక్కం బరాబర్గానే చేరుతుందనేది రాష్ట్ర కాంగ్రెస్ సర్కారుపై అభియోగం.